మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవతార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవతార్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుకునే వాతావరణం వృషభ రాశి వారికి సూర్య భగవానుడు ఇటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశ్యాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో కన్యా రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ ఆగస్టు నెలలో
లాభభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పని తాలూకు సంతృప్తిని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు, అవకాశాలు, ఆదాయాన్ని అందుకుంటారు. దశమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. త్రికరణ శుద్ధిగా అనగా మనసావాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, శుక్రుడు, శని, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఈ గ్రహాలను పరిశీలిస్తే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామ్యంతో మనస్పర్ధలు వస్తాయి. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. వాహన సమస్యలు కానీ రిపేర్లకు కానీ అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి వివాదాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల వల్ల నష్టాలు, కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో వ్యతిరేక ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అనుకోకుండా అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. జన సంబంధాలంతా కూడా బెడిసి కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. సమాజంలో చిన్న చిన్న అవమానాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చతుర్థంలో సింహరాశిలో ఎప్పటి నుంచో వృషభ రాశి వారికి కేతు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ వ్యక్తిగత విషయంలో కానీ ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. మరి 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి, బుధునికి, గురువుకి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పరిహారాల కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు 2026 ఆగస్టు మాసంలో చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశ స్వామికి గరికమాలను సమర్పించండి. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు. రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలను కానీ స్వామివారికి నైవేద్య సమర్పణ చేయండి. తృతీయంలో బుధుడు కూడా వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి దర్శనం, నిత్యం శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం చేసుకోండి. తులసి ఆకుల మాలను స్వామివారికి సమర్పించి నమస్కరించుకోండి. ద్వితీయంలో కుజదోషం ఉంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. ఈ రకంగా మీరు 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారు కేతువుకి, గురువుకి, బుధుడికి, కుజుడికి పరిహారాన్ని నిర్వర్తించుకుంటూ ఈ ఆగస్టు మాసానికి గాను కందులు, పెసర్లు, శనగలు, ఉలవలను మీరు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.